అందరికీ నమస్కారం. సరదాగా కాసేపు ఛానల్కి స్వాగతం. ఈ రోజు మీరు వినబోయే కథ పేరు అశాంతి నుంచి ప్రశాంతతకి. రచించిన వారు తిరుమల అముక్త మాల్యద గారు. హాయ్, నేనొచ్చేశాను అంటూ ఇంటి లోపలికి ఎంతో ఉత్సాహంగా వచ్చిన ప్రశాంత్ కాళ్ళు మంత్రం వేసినట్లుగా ఠక్కునాగాయి. తనింట్లో ఒక అపరిచితురాలని చూసి వెంటనే గంభీరంగా మారిపోయి, శాంతి ఓసారిలారా అంటూ భార్యను కేకేసి సోఫాలో కూర్చొని షూస్ విప్పుకోసాగాడు. ఇదిగో వస్తున్నానండి అని అంటూ వంటగదిలో నుంచి శాంతి బయటకొచ్చింది. ఎవడీమే అన్నట్లుగా కనుబొమ్మలు ఎగరేసిన భర్తకు నవ్వుతూ శాంతి ఈ విధంగా చెప్పింది. అరే, మీకు తెలియదు కదా, మా బాబాయ్ గారి అమ్మాయి సుప్రసన్న ఢిల్లీలో హాస్టల్లో ఉంటూ పీజీ చేస్తుంది. పరీక్షల వలన మన పెళ్లికి రాలేకపోయింది. ఇప్పుడు చివరి సెమిస్టర్ ప్రాజెక్టు చేయటానికి మన ఐఐటిలో ఇంటర్వ్యూకని వచ్చింది అని అంటూ, ప్రసన్న వీరే మీ బావగారు అని అంటూ చెల్లెలకు భర్తను పరిచయం చేసింది. సుప్రసన్న నవ్వుతూ, చూడలేదు కానీ మిమ్మల్ని చూస్తున్నాను, మా బావగారిని. ఎందుకంటే మీరు చాలా అల్లరి వారని, ఎప్పుడూ హుషారుగా ఉంటారని మన వాళ్ళందరూ చెప్పగా విన్నాను లేండి. బావగారు, నైస్ టు మీట్ యు అని అంటూ చాలా చనువుగా ఎంతో కాలం పరిచయం ఉన్నట్లుగా పలికింది. మరదలి మెచ్చుకోలికి లోపల ఉబ్బి తబ్బిబ్బైపోయి బయటికి మాత్రం సిగ్గుపడ్డాడు ప్రశాంత్. రాత్రి భోజనాలైన తర్వాత ప్రసన్న ఊరు వెళ్లేదాకా తనని విడిగా పడుకోవాలి అన్న భార్యతో, అదేమిటి శాంతి, పెళ్ళై ఏడాది కూడా కాలేదు కదా, అంతలోనే ఈ ఎడబాటేమిటి, ఆ అమ్మాయిని విడిగా పడుకోమంటే పోలా, అనవసరంగా మన ఇంట్లో మకాం పెట్టించావు అని అంటూ భర్త నసిగాడు. భార్య ఎడబాటుని సహించలేక, ఒక్క వారం రోజులే కదండి, ఇంటర్వ్యూ వచ్చే సోమవారమే కదా, అదే రోజు సాయంత్రం తను ఫ్లైట్లో వెళ్లిపోతుంది, విడిగా పడుకోమంటే బాగుండదు కదా, దయచేసి ఈసారికి క్షమించండి అని నచ్చచెప్పింది. ప్రశాంత్ కూడా ఒక వారం రోజులే కదా అని వెంటనే మెత్తపడ్డాడు. కాని తను చిక్కుల్లో పడతానని కలలో కూడా అనుకోలేదు ప్రశాంత్. ఇక సుప్రసన్న గురించి, ఆస్తిపరులైన జగన్నాథం జగదాంబ దంపతుల గారాల పట్టి పెళ్లైన చాలా కాలం దాకా సంతాన భాగ్యం లేకపోవటంతో జగన్నాథం తల్లిదండ్రులు తమ కొడుక్కి పునర్వివాహం చేయదలుచుకున్నారు. కాని భార్య మీద ఉన్నటువంటి ప్రేమ వలన ఒప్పుకోని జగన్నాథం పిల్లలు కావాలంటే ఏదో ఒక అనాథ ఆశ్రమం నుంచి ఒక శిశువుని దత్తత తీసుకోవటానికి కూడా తయారైపోయారు. కాని రెండవ వివాహం మాట ఎత్తకూడదు అని నిర్మోహమాటంగానే చెప్పేశాడు. చివరికి దంపతులు ఇద్దరు తెలిసిన వారి ద్వారా ఒక అనాథ ఆశ్రమానికి వెళ్లటానికి ఒక మంచి రోజు కూడా చూసుకున్నారు. ఆశ్రమానికి సరిగ్గా బయలుదేరుతున్న సమయంలో జగదంబ మైకం వచ్చి ఒక్కసారిగా కిందకు పడిపోయింది. భయాందోళనతో ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు జగన్నాథం. వారు చిత్తశుద్ధితో చెయ్యాలి అని అనుకున్న పనికి భగవంతుడు మెచ్చి వరమిచ్చినట్లుగా పరీక్ష చేసిన డాక్టర్ జగదంబ గర్భవతి అని వెంటనే నిర్ధారించింది. ఇక వాని ఆనందానికి ఎల్లలు లేకపోయింది. పుట్టిన పాపాయికి సుప్రసన్న అని ముద్దుగా పేరు పెట్టారు. ఇకపోతే పాప ఆడిందే ఆటగా బాగా గారాబంగా పెరగసాగింది. తెలివైనది కాబట్టి తల్లిదండ్రులు వద్దన్నా సరే పట్టుదలగా పీజీ చేస్తుంది. మొదట మెల్లగా ప్రశాంత్ని మాటల్లో దింపిన ప్రసన్న అతని ప్రవర్తన, ఒడ్డు పొడుగు, హాస్యరసం పండించే విధానానికి ఆకర్షితురాలు కూడా అయిపోయింది. ఎలాగైనా సరే ప్రశాంత్ని తన వైపుకు తిప్పుకోవాలి అని అనుకుంది. అక్కకి ద్రోహం చెయ్యకూడదు అని తలపు వచ్చినా సరే కాస్త ప్రయత్నిస్తే తప్పేమిటి అన్న మనసు వైపుకే మొగ్గింది. ప్రసన్న ఒకవైపు తను చేస్తున్న పని మంచిది కాదు, అది తలవంపులు తెచ్చే పని అని ఏదో ఒక మూల అనిపించినా పట్టించుకోలేదు. తన ప్రయత్నానికి శ్రీకారం చుట్టటానికి పథకం తయారు చేసింది. మెల్లగా వంటింట్లో ఉన్న అక్క దగ్గరికి వెళ్ళింది. అక్క, నేను రెఫర్ చేయటానికి వెళ్లబోయే లైబ్రరీ బావగారు ఆఫీస్కి వెళ్లే దారిలోనే ఉంది కదా, కాస్త నన్నక్కడ దింపమని చెప్పవా అని గారాలు పోయింది. శాంతి, అలాగే, మీ బావగారికి నే చెప్తాను కదా అని అంటూ వెంటనే భర్తకి ఆ మాటలు చెప్పింది. అతనికి నచ్చకపోయినా సరే ప్రసన్నని లైబ్రరీలో దింపుతాను అని అన్నాడు. తన బైక్ మీద కూర్చోబెట్టుకుని దారిలో
స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కాస్త నిదానంగా తోలుతూ ఏమర పాటున కూడా ప్రసన్న తనకి తగలకుండా జాగ్రత్త పడ్డాడు. ఇలాగే 6 రోజులు గడిచాయి. ఇంతలో ఇంటర్వ్యూ రోజు రానే వచ్చేసింది. అదే ఆఖరి రోజు కనుక ఎలాగైనా సరే బావతో కాస్త చనువుగా ఉండాలి అని నిశ్చయించుకుంది ప్రసన్న. ఇంటర్వ్యూలో తప్పకుండా విజయం కలుగుతుంది అనే నమ్మకంతో పాటు బావని కూడా తను సొంతం చేసుకోగలదు అనే గట్టి నమ్మకం ప్రసన్నకు కలిగింది. కారణం తన అందం పైన తనకు గల అపారమైన నమ్మకమే. అక్క దగ్గరికి వెళ్లి మెల్లగా అక్కకు కొంగును తన వేలికి చుట్టుకోసాగింది. చెల్లికి ఏదో కావాలి అని అర్థం చేసుకున్న శాంతి, ఏమిటే ఇంటర్వ్యూ టెన్షన్ మొదలైందా అని అడిగింది. అదేమి కాదక్క, నాకు ఈ ఊరు కొత్త కదా. నా ఇంటర్వ్యూ ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐఐటిలో. ఎలాగో ఆదివారమే కనుక బావగారికి సెలవు కదా. ఇంటర్వ్యూకి నాతో రమ్మనవా? మళ్లీ సాయంత్రం ఫ్లైట్ కి నేను అందుకోవాలి కదా అని గోముగా అడిగింది. చెల్లెలు ఆంతర్యం తెలియని అమాయకురాయలైన శాంతి, అంతగా అడగాలా చెల్లి, నేనాయనకి చెప్తాగా అని అంటూ భర్త గదిలోకి వెళ్లి మెల్లగా విషయాన్ని వివరించి చెప్పింది శాంతి. ఉన్న ఒక్క ఆదివారం కూడా ఇలా ఖర్చయిపోతుంది కదా అని మనసులోనే అనుకున్నాడు ప్రశాంత్. అసలే మార్చి నెల ఆఖరి కాబట్టి ఆఫీసులో పని ఒత్తిడితో రోజు ఇంటికి రావటం. రాత్రి 10 గంటలు దాటిపోతుంది. భార్య కూడా పక్కన లేకపోయింది. ఈ ప్రసన్న వలన భార్యతో మనసు విప్పి మాట్లాడుకోవటానికి కూడా కుదరటం లేదు. ఇందువలన ప్రశాంత్కి చాలా అశాంతిగా ఉంది. అసలే తిక్కగా ఉన్న ప్రశాంత్కి శాంతి మాటలకు చిర్రెత్తుకొచ్చింది. విసుగుతో కూడిన కోపంతో, శాంతి, ఇంటర్వ్యూ ఆదివారం కనుక అది నువ్వు చెబుతున్నావు కనుక నేను ఒప్పుకుంటున్నాను. ఇదే నువ్వు నీ చెల్లెలు కొరకు చేసే చివరి అభ్యర్థన అనేది నువ్వు మర్చిపోకు. అసలే కావలసినంత విశ్రాంతి లేక ఆఫీస్ పని ఒత్తిడిలో నేను చాలా అప్సెట్ అయి ఉన్నానని నిక్కచ్చిగా చెప్పాడు. బావకి మనసులోని మాటను చెప్పాలి అని ఉవ్విళ్లు ఊరుతున్న ప్రసన్న ఎదురు చూస్తున్నటువంటి ఆదివారం రానే వచ్చేసింది. మానస విహంగాన్ని స్వేచ్ఛగా హాయిగా విహరింపచేసింది. పొద్దున్నే కూని రాగాలు తీస్తూ రోజు కంటే పెందలాడే లేచింది. చకచక అన్ని పనులు ముగించింది. తన మేని అందం ఇనుమడించే విధంగా గులాబీ రంగు జాకెట్టు చీరను పొందికగా కట్టింది. దానికి తగ్గట్లుగా గులాబీ రంగు దండ, చెవిరింగులు, గాజులు వేసుకుంది. ఎన్నడూ లేనిది అతి శ్రద్ధగా అలంకరించుకుంది. చెదరని ముంగురులను, చీర కొంగుని మాటిమాటికి సవరించుకుంటూనే ఉంది. అక్కందించిన ఉప్మాని తనకి నచ్చకపోయినా సరే బావ కోసం అని అనుకుంటూ చాలా బాగుంది అని మరీ మరీ అడిగి మరీ పెట్టించుకుంది. కడుపారా తినింది. ప్రసన్న తింటున్నంతసేపు ఎదురుగా కూర్చున్న బావపైనే తన చూపులను కేంద్రీకరించింది. మరదలి చూపులో మార్పుని గమనించినటువంటి ప్రశాంత్కి తన పైన బొద్దింకలు పాకినట్లుగా అనిపించింది. ఇలా అనిపించి ఒక్కసారిగా కుచించుకొని పోయాడు. ఈ పిల్ల కళ్లలో విచిత్రమైన భావం కనిపిస్తుందేమిటి, ఎందుకు అని అనుకుంటూ వంచిన తలను ఎత్తకుండా గబగబా ఉప్మాని తినేసి తన గదిలోకి వెళ్లిపోయాడు. ఈ పిల్ల ప్రవర్తనలోని మార్పుకి తన ప్రవర్తనలో ఏదైనా లోపం ఉందా అని తనకు తనే ఆలోచించసాగాడు. ప్రశాంత్ నిదానంగా ఆలోచించగా విషయం కాస్త అవగతమైంది. ఇది వరకు బండిలో స్పీడ్ బ్రేకర్ దగ్గర మెల్లగా బండిని పోనిచ్చినప్పుడు కూడా అనవసరంగా ప్రసన్న తన భుజాన్ని గట్టిగా పట్టుకోవటం, కావాలని తన ఎదలను తగిలించటం, తన ముఖం దగ్గరికి వచ్చి తనతో ఏదో చెప్పాలి అని ప్రయత్నించటం వంటి జ్ఞప్తిలోకి వచ్చి లేలగా ఏదో అర్థమైపోయింది. సరే, ఇంటర్వ్యూ అయిన తర్వాత ట్యూషన్ చెప్పాల్సిందే అని అనుకుంటూ, శాంతి, టైం అయిపోయింది, బయలుదేరాలి, మీ చెల్లెల్ని రమ్మను అని అంటూ ఆలోచిస్తూ ఉత్సాహంగా ఈల వేస్తూ బండి తాళాన్ని కుడి చేతి చూపుడు వేలుతో తిప్పుతూ బండి దగ్గరికి నడిచాడు. బావ హుషారుగా వేస్తున్నటువంటి ఈలని వేరే విధంగా అర్థం చేసుకున్న ప్రసన్నకి ఉన్న హుషారు కూడా రెట్టింపైపోయింది. భలే భలే అని అనుకుంటూ అక్క దగ్గర బెస్ట్ విషెస్ అందుకొని బావ వెనక కూర్చుంది. బుద్ధిగా బండి నడుపుతూ తన గతాన్ని నెమరు వేసుకుంటున్నాడు ప్రశాంత్. తనకు తోడబుట్టిన అక్కకు తనకు 16 ఏళ్లు ఎడం కాబట్టి ఎప్పుడు అక్కతో చనువుగా మాట్లాడలేకపోయేవాడు. అక్క చెప్పిన మాటలు వింటూ ఆమె జారీ చేసే ఆర్డర్స్ కి ఎప్పుడు
తలవంచవలసి వచ్చేది. లేకుంటే అమ్మా నాన్న, చివరికి అక్క దగ్గర కూడా తిట్లు తినాల్సి వచ్చేది. ఒక్కొక్కప్పుడు కొట్టటాలు కూడా. తన చిన్ననాటి స్నేహితులు తరుణ్కి వర్ష అని, వరుణ్కి హరిణి అని చెల్లెలు ఉండేవారు. తను వారి అనురాగానికి ముగ్ధుడయ్యేవాడు. బడిలో ఎవరైనా సరే పుట్టినరోజులకు పండగలకు వెళ్ళినప్పుడు అక్కడ వారికిచ్చే తిండి పదార్థాలు, చిన్న చిన్న బహుమతులు వాళ్ళు వాటిని తమ చెల్లెళ్ళకివ్వటానికి దాచుకుంటూ ఉండేవారు. వారి ఆప్యాయతను చూసి భలే సంబరపడిపోయేవాడిని. తనకు కూడా అటువంటి ఒక చిన్న చెల్లి ఉంటే ఎంత బాగుండేదే కదా అని అనుకునేవాడు. దానికి ఎలాగూ నోచుకోలేదు కనుక వీలైనప్పుడల్లా వాళ్లతో ఆడుకోవటానికి వాళ్ల ఇళ్లకు వెళ్లేవాడు. ఇక సెలవు రోజుల్లో అయితే అక్కడే మకాం పెట్టేవాడు. ఒకరోజు వర్ష పుట్టినరోజుని తరుణ్ ప్రశాంత్ని తమ ఇంటికి ఆహ్వానించాడు. చాలా సంతోషంతో రెబ్బన్లు, బొమ్మలు కొనుక్కొని వాళ్ళింటికెళ్లాడు ప్రశాంత్. కొత్త బట్టలతో బుట్ట బొమ్మలా తయారై ముద్దు గుమ్మలా ఉన్నటువంటి వర్షని కళ్ళార్పకుండా చూసుకున్నాడు. ఉంగరాల జుట్టుతో, అల్లరి నిండిన చిలిపి కళ్లతో ఆ రోజు తనే రాజకుమారిగా మారినట్లుగా కూర్చొని ఉన్నటువంటి వర్షకి తెచ్చిన బహుమతులు ఇవ్వబోయాడు ప్రశాంత్. మొదటి బహుమానం తన అన్నైనటువంటి తరుణే ఇవ్వాలి అని తన కోరికను ఎంతో సున్నితంగా తనకు నొప్పి కలిగించకుండా వర్ష చెప్పిన విధానం తను ఎప్పటికీ మరవలేడు. ప్రశాంత్ అన్న, నీ గిఫ్ట్ తరుణన్న గిఫ్ట్ తీసుకున్న తర్వాత పుచ్చుకుంటాను, నువ్వేమీ అనుకోకు అని అంటూ ముద్దుగా నవ్వింది. నవ్వినప్పుడు కాటుక కళ్ళు చిన్నవైపోయాయి. బుగ్గల్లో సొట్టలు పడ్డాయి. పైపళ్ల వరుసలో ముందు ఒక పళ్ళు ఊడిపోవటంతో కాస్త గాలి బయటికొచ్చింది. ఇది చూసి ముచ్చటపడి తను ఆమాంతం వర్షని 2 చేతులతో పైకెత్తి ఆనందంతో గిరగిరా తిప్పసాగాడు. అన్నయ్య, ఆపన్నయ్య, ఆపు అని వర్ష అరుపు వినిపించేంత వరకు అలా చాలాసేపు తిప్పటంతో పాపం వర్ష కళ్లలో నుంచి కారిన కన్నీళ్లు ఒక్కసారిగా చూసి తనకు కూడా ఎంతగానో బాధ కలిగింది. అనుకోకుండా బండి నడుపుతున్నప్పుడు ప్రశాంత్ కళ్ళు చెమర్చాయి. మళ్లీ గతంలోకి వెళ్లాడు. ఆ తర్వాత తనకి చెల్లెలు లేని కొరత వర్ష తీర్చింది. క్రమం తప్పకుండా ప్రతి పుట్టినరోజుకి అతను హాజరయ్యేవాడు. కాలేజీ చదువులకని హైదరాబాద్ వచ్చేదాకా ఇప్పటికీ ఊరు విడిచి దాదాపుగా 7 ఏళ్లైపోయింది. కాని అక్కడ విషయాలు ఉత్తరాల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. ఆఫీస్లో ఆడిట్ పని ముగిసిన తర్వాత శాంతితో ఊరు వెళ్లి తనకి వర్షాన్ని పరిచయం చెయ్యాలి అని అనుకున్నాడు. ఇప్పుడు అనుకోకుండా సుప్రసన్నని తన చెల్లెలుగా భార్య పరిచయం చేసినప్పుడు, ఇప్పుడు ప్రసన్న నవ్వినప్పుడు, బొగ్గల్లో పడే సొట్టను చూసిన తర్వాత తన చిట్టి చెల్లి వర్షే మళ్లీ వచ్చినట్లుగా అనిపించి మరో చెల్లెమ్మ దొరికింది అని సంబరంగానే అనుకున్నాడు. సహజంగానే స్నేహశీలుడైన ప్రశాంత్ తను అరమరికలు లేకుండా ప్రసన్నతో స్నేహంగా మెలిగాడు. కాని ప్రసన్న తన ప్రవర్తనని అపార్థం చేసుకుందేమో. ఏది ఏమైనా సరే ఈ వేళ ఎలాగో ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి అని ప్రశాంత్ అనుకున్నాడు. బావా, ఏంటి బండి నడపకుండా ఆలోచనలో పడ్డావు అన్న ప్రసన్న మాటలకి వర్తమానంలోనికి వచ్చాడు ప్రశాంత్. వీధి చివరిదాకా బుద్ధిగా కూర్చున్న ప్రసన్న మలుపు తిరిగిన తర్వాత, బావా కాస్త బండాపు అని అంటూ కిందకి దిగి చెదరని జుట్టు సరిచేసుకుంది. చేతి సంచిలో ఉన్నటువంటి చిన్న అద్దంలో తన ముఖాన్ని చూసుకొని కాస్త పౌడర్ అద్దుకుంది. క్రీగంట అద్దంలో నుంచే బావని ఓసారి చూసింది. తన వంక ప్రశ్నార్థకంగా చూసిన బావతో, కాస్త బాగా ఫ్రెష్ గా కనపడాలి కదా బావా, ఈ రోజు నా డ్రెస్ ఎలా ఉంది, నువ్వు చెప్పనేలేదు అని అంటూ అనవసరంగానే నవ్వింది. బావకేసి చిలిపిగా చూస్తూ కన్ను కొట్టి మరి ఏమీ ఎరగనట్లుగా మళ్లీ బండిపైన కూర్చొని, పద బావా, టైం అయిపోతుంది అని తొందర పెట్టింది. ఇది చూశాక ప్రసన్న వైఖరి అర్థం చేసుకున్న ప్రశాంత్ ఈ పిల్లకి ఎలా నచ్చ చెప్పాలా అని ఆలోచిస్తూ జాగ్రత్తగా బండి నడిపి ఐఐటి క్యాంపస్ లో బండాపాడు. క్యాంపస్ ద్వారం నుంచి ఇంటర్వ్యూ జరిగే హాల్ కి 1 కిలోమీటర్ దూరంలోనే బండిని పార్క్ చేయాలి. కాబట్టి కనుక దారి పొడవున ప్రసన్నతో నడవక తప్పలేదు ప్రశాంత్ కి. హాలు దగ్గరవగానే, ప్రసన్న, బెస్ట్ ఆఫ్ లక్, ఇంటర్వ్యూ బాగా చెయ్యి అని నవ్వుతూనే అన్నాడు. థ్యాంక్యూ బావా అని అంటూ ప్రశాంత్ కుడి చేతిని తన కుడి చేత్తో అందుకుని నవ్వుతూ, 1 గంట లోపల వచ్చేస్తాను బావా, క్యాంటీన్లో కలుద్దాం అని అంటూ చాలా ఉత్సాహంతో పరిగెడుతున్నట్లుగానే వేగంగా హాల్లోకి ప్రవేశించింది ప్రసన్న. పిచ్చి పిల్ల అని అనుకుంటూ పరిసరాలు గమనిస్తూ అక్కడి పచ్చటి ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ క్యాంటీన్ వైపుకి దారి తీశాడు ప్రశాంత్. సుమారు
గంటన్నర తర్వాత బావా అని అంటూ చాలా ఉత్సాహంగా బిగ్గరగా పిలిచినట్లే ఉలిక్కి పడ్డాడు. క్యాంటీన్లో ఒక మూలగా కాఫీ తాగుతూ పుస్తకం చదువుకుంటున్న ప్రశాంత్ చదువుతున్న పుస్తకంలో పేజీ మార్కు పెట్టి దానిని మూస్తూ హాయ్, ఏమైంది ప్రసన్న, సెలెక్ట్ అయ్యావా అని అంటూ ఉత్సుకతతో ప్రశ్నించాడు. మనం కాక వేరే ఎవరు సెలెక్ట్ అవుతారు బావా అని అంటూ లేని కాలర్ని ఎగరేస్తున్నట్లుగా నటించి పౌరాణిక సినిమా గెటప్లోలా జవాబిచ్చింది. దుర్యోధనుడిలాగా హహ అని అంటూ లేని మీసాన్ని మెలిపెడుతూ నవ్వింది. ప్రసన్న కంగ్రాట్స్ అని అంటూ కరచాలనం చేశాడు. సంతోషంతో పట్టుకున్న చేతిని చటుక్కున ముద్దు పెట్టుకుని బావా, నాదొక చిన్న కోరిక తీరుస్తావా అని అడిగింది. తీర్చగలిగిందైతే తప్పకుండా తీరుస్తాను అని ప్రశాంత్ జవాబిచ్చాడు. మెల్లగా తల వంచుకొని ప్రశాంత్ కుడి చేతి పైన తన ఎడమ చేతితో గీతలు గీస్తూ బావా, నా ఈ చేతిని ఎప్పటికీ వదలనని నాకు మాటివ్వు బావా. మన బంధువులందరూ నీ గురించి ఎంతో మంచిగా చెప్పినప్పుడే నిన్ను చూడకుండానే నువ్వంటే నాకు చాలా ఇష్టం కలిగింది. ఇప్పుడు నీ ప్రవర్తన, ఆదర అభిమానాలు నీపైన ఆరాధనను కలిగించాయి. వరకట్నం దురాచారాన్ని రూపుమాపాలి అని అనుకుని అందరూ మాట్లాడతారు కాని నువ్వు ఆచరణలో పెట్టి కూడా నిరాడంబరంగానే చేయించి బాలవితంతువైన అక్కయ్యను ఎంతో ప్రేమగా ఆదరించి ఆదర్శమూర్తివిగా నువ్వు ఎదిగిపోయావు బావా. అప్పుడే నీపైన గౌరవ అభిమానాలు రెట్టింపయ్యాయి. నీకు సొంతం కావాలి అని నేను అనుకుంటున్నాను బావా. నన్ను నీ దాన్ని చేసుకో ప్లీజ్ అని ఆర్తిగా అంది. ప్రసన్న అని మెల్లగా తన చేతిని ఆమె చేతుల్లో నుంచి విడిపించుకున్నాడు. ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నాడు. బేరర్ని పిలిచి మొదట మంచి నీరు, ఆ తర్వాత ఇడ్లీ వడలు తెమ్మన్నాడు. బేరర్ తెచ్చిన మంచి నీటిని ప్రశాంత్ ప్రసన్నను తాగమన్నాడు. మంత్రముగ్ధురాలైనట్లుగా నీళ్లు తాగుతూనే ఉంది. తెచ్చిన టిఫిన్ ని సుష్టుగా తిన్న తర్వాత ఇప్పుడు నీ విజయాన్ని సంతోషంగా జరుపుకుందాం అని అంటూ ఫ్రూట్ సలాడ్ని తెప్పించాడు ప్రశాంత్. బావా, నువ్విచ్చే సమాధానమే నాకు సెలబ్రేషన్ అని మెల్లగా ఇంకా ఏదో అనబోతున్న ప్రసన్నతో ఉండు, మొదట కడుపు నిండితే మాట్లాడటానికి వినటానికి శక్తి వస్తుంది అని అంటూ మధ్యలోనే ప్రసన్న మాటలను తుంచేశాడు. మొత్తం తిని ముగించిన తర్వాత బిల్లు చెల్లించి ప్రసన్నతో బయటకు నడిచాడు. ఇద్దరు చెట్ల మధ్యగా ఉన్న రోడ్డుపైన నడుస్తుంటే ప్రసన్న మనసు సన్నాయిపాట పాడింది. మెల్లగా కూనిరాగం తీయసాగింది. బావ పక్కన తన బంగారు భవిష్యత్తుని ఊహించుకుంటూ ఇక్కడ కూర్చుందామా అని అడిగిన ప్రశాంత్ మాటలకి ఊహల్లో విహరిస్తున్నటువంటి ప్రసన్న వెంటనే జవాబివ్వలేదు. నిన్నే ప్రసన్న, ఇక్కడ కూర్చుందామా అని రెట్టించి అడిగాడు ఆమె భుజాన్ని తడుతూ. ఉలిక్కిపడి అకారణంగా సిగ్గుపడి కొంగు సర్దుకుంటూ తల వంచుకొనే సరే అని అన్నట్లుగా తలూపింది ప్రసన్న. దించిన తల ఎత్తకుండానే పరధ్యానంతో కూర్చున్న ప్రసన్నతో కుదురుగా కూర్చో, నా కళ్ళకేసి చూడు, నీతో కాస్త మాట్లాడాలి అని ప్రశాంత్ అన్నాడు. ప్రసన్న మెరుస్తున్న కళ్ళతో ఏం మాట్లాడతాడో అని కుతూహలంతో చూసింది. మొదట నీ జీవిత ఆశయం గురించి తెలుసుకోవాలి అని ఉంది, ముందు చెప్పు అని అడిగాడు. బావా, నాకు బీటెక్ లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఎంటెక్ లో ఇంత దాకా నేనే యూనివర్సిటీ టాపర్ని బావా. అప్పట్లో రీసెర్చ్ చెయ్యాలి అని కోరిక నాకు బాగా ఉండేది అని ఒక్కసారిగా ఆగింది. మరి ఇప్పుడు ప్రశాంత్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సిగ్గుతో తల వంచుకొని మట్టిపైన కుడి చేతి వేళ్లతో మొగ్గలు వెయ్యసాగింది. కాసేపాగి మళ్లీ అదే ప్రశ్న వేశాడు ప్రశాంత్. విశాలమైన తన కళ్లతో ప్రశాంత్ కేసి ఆరాధనగా చూస్తూ చెప్పనా బావా, చెప్తే తిట్టవు కదా అని అడిగింది. తలని అడ్డంగా ఊపాడు ప్రశాంత్. ఇప్పుడు అనిపిస్తుంది బావా, రీసెర్చ్ ఎందుకు, చక్కగా పెళ్లి చేసుకుని హాయిగా ఉందామని. కాస్తాగి అది నువ్వు ఒప్పుకుంటే అని ముగించింది ప్రసన్న. ఆ మాటల్ని పట్టించుకోకుండా ప్రశాంత్, ప్రసన్న, చదువనేది అందరికీ అబ్బదు కదా. ఈ కాలంలో ఎంతమంది అమ్మాయిలు రీసెర్చ్ చేస్తున్నారు చెప్పు. పై చదువులు చదవాలన్న కోరిక ఉన్నా సరే ఆర్థిక స్తోమత లేక చాలా మంది ఇంటి బాధ్యతలను మొయ్యటానికి మనసుకి నచ్చకపోయినా సరే తక్కువ జీతాలకే దొరికిన ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలని తాము పోషించుకుంటూ ఉన్నారు. జీవితాంతం
చదవలేకపోయామే అనే బాధతో, నిరాశ నిస్పృహలతో జీవోత్సవంలా కాలాన్ని గడుపుతూ గంతకు తగ్గ బొంతగా దొరికినటువంటి మగాణ్ణి పెళ్లి చేసుకొని ఒక సరాసరి ఆడదానిలా బొటాబొటిగా జీవనం సాగించేవారు కొల్లలు ఉన్నారు. కాని నీ విషయం అలా కాదు కదా ప్రసన్న. నువ్వు ఎంత దాకా చదవాలి అని అనుకుంటున్నావో అంత దాకా చదివించగలిగే ఆర్థిక స్తోమత కలిగినటువంటి నీ తల్లిదండ్రులు ఉన్నారు. సిటీలో ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. ఇంటి నిండా నౌకర్లు చాకర్లు, పడవలాంటి కారు. నీ అందానికి ఐశ్వర్యానికి చదువుకి అంటే కోటి మంది కోటీశ్వరులు క్యూలో నిలబడతారు కదా స్వయంవరానికి. ఇక నువ్వు కోరుకున్న నాతో జీవితం గురించి కాస్త చెప్తాను విను. ఆదర్శ భావాలని, బాహ్య సౌందర్యాన్ని చూసి ఆకర్షితురాలివైపోయి బంగారు భవిష్యత్తుని నువ్వు పాడు చేసుకోవద్దు. నీ లక్ష్యం ప్రకారం నీకు నచ్చిన విషయంలో రీసెర్చ్ చేసి అనుకున్నది సాధించు. ఆదర్శంగా ఉండాలి అని అనుకుంటే సమాజానికి శ్రేయస్సు చేకూర్చే విషయంపైన రీసెర్చ్ చెయ్యి. లోక కళ్యాణానికి నీ వంతు సహకారాన్ని అందజెయ్యి. అంతేకాని చదువు మధ్యలో మానేసి మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక వివాహితుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని అనుకోవటం అస్సలు మంచిది కాదు. దీనివలన అటు నీకు సంతోషం కలగదు, ఇటు నాకు కాని నీ అక్కకు కాని మనస్పర్ధలే మిగులుతాయి. ఆదర్శవంతుడని నువ్వు ఇష్టపడవచ్చు, ఆరాధించవచ్చు, కాని వారిని అందాలి అని అనుకోవటం భావ్యం కాదు. మన జీవిత ధ్యేయాలు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాధించాలి అని అంటే నిబ్బరం, శ్రద్ధ, భక్తులు, నిరంతర కృషి చాలా అవసరం తెలుసా. ఈ వయసులో ఇలాంటి ఆకర్షణలు సహజమే ప్రసన్న. కాని వాటికి లోబడకుండా లక్ష్యాన్ని సాధించాలి. నీలాంటి తెలివైన వాళ్ళు నీ లక్ష్య సాధనలో నాకు చేతనైనంత సహాయం చేయటానికి ఎప్పుడు నేను సిద్ధమే, సరేనా? అన్నట్లు నిన్ను చూసిన తర్వాత నాకు ఒక చెల్లెలు దొరికింది అని అనుకున్నానే కాని వేరే ఉద్దేశం నాలో అస్సలు కలగలేదు. అందుకే నీ మాటలు జలుబు చేసినప్పుడు ఐస్ క్రీం కోసం మారం చేసే పసిపిల్ల అని జ్ఞప్తికి తెప్పించాయి. కాస్త మనసు కుదుటపడిన తర్వాత నువ్వే నిదానంగా ఆలోచించు. నేను చెప్పింది సరేనదా అన్నది ఆ బుర్ర చాలా వేడెక్కిపోయింది. కాస్త చెరుకు రసం తాగి ఇంటికి వెళదామా అంటూ లేచాడు. తననే కళ్ళార్పకుండా చూస్తున్న ప్రసన్నకి స్నేహభావంతో చెయ్యి అందించాడు. లేవటానికి మౌనంగా అతని చెయ్యందుకొని మెల్లగా అతనితో నడిచి క్యాంపస్ బయటికొచ్చి అల్లం నిమ్మరసాల రుచితో అదరగొట్టే చెరుకు రసం తాగింది. ఇల్లు చేరేదాకా మౌనంగానే గడిచింది. ఇల్లు చేరగానే బండి దిగుతూ చటుక్కున వంగి ప్రశాంత్కి పాదాభివందనం చేస్తూ బావా అని ఆర్తిగానే పిలిచి, కాదు కాదు భయ్యా అని అంటూ అతని చేతుల్ని తన కళ్ళకద్దుకుంది. పూజ్య భావంతో ప్రసన్న. ఈ కథ ఎంతటితో సమాప్తం. రేపు సరికొత్త కథతో మళ్లీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ అండి.